ఇంట్లోకి వచ్చేసరికి మనం విండోస్ ప్రొవైడ్ చేసుకుంటాము. విండో గ్రిల్స్కి మనము కంపల్సరీగా ఫ్యాబ్రికేటెడ్ ఐటమ్ని వినియోగిస్తాం. దీనిలో ఎంఎస్ ఫ్లాట్ విత్ స్క్వేర్ బార్స్, ఎంఎస్ ఫ్లాట్ విత్ రౌండ్ బార్స్, ఎంఎస్ బార్స్, అలాగే ఎంఎస్ పైప్స్, బాక్స్ సెక్షన్స్, స్క్వేర్ పైప్స్ కానీ రెక్టాంగులర్ పైప్స్ కానీ మనం ఆ యొక్క ఓపెనింగ్ సైజ్ మీద డిపెండ్ అయ్యి ఎటువంటి బాక్స్ సెక్షన్ మనం తీసుకుంటే దానికి రిలవెంట్గా ప్రాపర్గా సరిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుని దానికి తగిన విధంగా ఆ యొక్క గ్రిల్ని మనం ప్రొవైడ్ చేసుకుంటాం. అలా గ్రిల్ ప్రొవిజన్ చేసుకునేటప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, వుడెన్ విండోస్ కనుక మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేసుకుని ఉంటే వుడెన్ విండోస్లో ఫ్రేమ్లోనే మనము ఒక ఆఫ్సెట్ అనేది ఆ ఫ్రేమ్ తయారు చేసేటప్పుడే డోర్ షట్టర్స్ ఫిక్స్ చేయడానికి పనికొచ్చే విధంగా ఒక ఆఫ్సెట్ తీస్తాము. అలాగే విండో గ్రిల్ ఫిక్స్ చేసుకోవడానికి కూడా సూటబుల్గా ఉండే విధంగా ఒక యొక్క ఆఫ్సెట్ని అందులో మనం ప్రొవైడ్ చేసుకుని ఆల్రెడీ డోర్ ఫ్రేమ్ తయారు చేసుకుని తెచ్చుకునేటప్పుడే ఆ యొక్క అరేంజ్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ గ్రిల్ అరేంజ్మెంట్ కనుక మనం వుడెన్ విండో కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే విత్ వుడెన్ ఫ్రేమ్, దానిలో ఈ గ్రిల్ అనేది డైరెక్ట్గా ఎంఎస్ ఫ్లాట్ తోటి తయారు చేసుకుని అవి ఫిక్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ ఎంఎస్ ఫ్లాట్కి మనము హోల్స్, ట్యాపింగ్ విధానంలో హోల్స్ వేసుకుని వాటిలో డైరెక్ట్గా స్క్రూస్ ద్వారా ఫిక్స్ చేసుకుంటాము. ఆ స్క్రూ ఫిక్సింగ్ వల్ల మనకి చాలా కంఫర్టబుల్గా ఆ వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఆ మెజర్మెంట్స్ అనేవి కూడా మనం జాగ్రత్తగా తీసుకుని చేసుకుంటే కనుక చాలా వెరీ ఈజీగా ఆ వర్క్ని మనం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దానికి మనం తగినంత సేఫ్టీని కూడా ప్రాపర్గా ఎన్ష్యూర్ చేసుకోగలుగుతాం. అలాగే ఆ గ్రిల్స్లో కూడా మనం జనరల్గా ఎంఎస్ స్టీల్ అంటే మైల్డ్ స్టీల్ ఐటమ్స్ని మనం వినియోగిస్తాము. దానిలో స్క్వేర్ బార్స్ ఉండొచ్చు, అలాగే సర్క్యులర్ రౌండ్ బార్స్ ఉండొచ్చు, అలాగే ఎంఎస్ ఫ్లాట్ కానీ ఎంఎస్ యాంగిల్ కానీ వినియోగిస్తాము. అలాగే ఎంఎస్ బాక్స్ సెక్షన్ కూడా వాడతాము. సో బాక్స్ సెక్షన్ అనేది ఏంటంటే యాక్చువల్గా మన యొక్క విండో ఫ్రేమ్లో ఫిట్ కాదు. అంటే ఏదైతే మనము వుడెన్ విండో ఫ్రేమ్ తీసుకుంటామో ఆ వుడెన్ విండో ఫ్రేమ్కి మనం కనుక గ్రిల్ ఫిక్స్ చేసుకోవాలి అనుకునేటట్లయితే కనుక ఆల్ అరౌండ్ ది ఫ్రేమ్ మనం ఒక ఫ్లాట్ పట్టీతోటి ఫ్రేమ్ తయారు చేసుకుని ఆ ఫ్లాట్ పట్టీ లోపల మనకి సూటబుల్ డిజైన్ అనేది మనము స్క్వేర్ బార్స్ కానీ లేకుంటే రౌండ్ బార్స్తో కానీ మనం ఒక డిజైన్ ప్రొవైడ్ చేసుకుని దానికి తగిన విధంగా అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ గ్రిల్స్ అనేవి ప్రొవైడ్ చేసుకునేటప్పుడు యూజువల్గా మనం ఆ విషయంలో మనం ప్రికాషనరీగానే ఉంటాము. విండో షట్టర్ ఆపరేట్ చేసుకుంటాకంటే క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ అనేటువంటి ప్రక్రియ మనం చేసుకోవడానికి వీలుగా ఆ ప్లేస్లో ఎక్కడైతే హ్యాండిల్ అనేది ఉంటుందో ఆ ప్లేస్లో మనము సఫిషియెంట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది.